ఈసారి మిస్ అవ్వదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. తమ్ముడు బ్యాంగర్ ఎలా ఉంది, ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది, రెండు క్రేజీ కాంబోస్ ఏంటి, కూలీ బిజినెస్, క్లాష్, రిలీజ్ కథ, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తమ్ముడి నుండి బ్యాంగర్ నిన్న రిలీజ్ అయింది. ఈసారి నితిన్ అన్న గట్టిగా కొట్టేలా ఉన్నాడు. చూడగానే రెగ్యులర్ ఎంటర్టైనర్ అనిపించలే. విలేజ్ సెటప్తో కొంచెం కొత్త టోన్ అండ్ డ్రామాతో వస్తున్నాడు. ప్లాట్ లైన్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, జానర్ ఎంగేజ్ చేశాయి. ఏదో ఉండబోతుందనే క్యూరియాసిటీని తెచ్చింది. వేణు శ్రీరామ్ నుండి అయితే ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ, వకీల్ సాబ్ ఇవి నార్మల్ ఎంటర్టైనర్సే. బట్ ఇది డిఫరెంట్గా ట్రై చేశాడు. లయా నితిన్ మధ్య బ్రదర్ రిలేషన్షిప్ పైన బేస్ అయి ఉంది విత్ విలేజ్ సెంటర్ సెటప్. నితిన్ అన్న డికేడ్ కాసిగా అనిపిస్తుంది బ్యాంగర్లో. ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేలానే ఉన్నాడు. ఒకప్పుడు తన స్క్రిప్ట్ సెలెక్షన్ ఎక్సైకుండే, అది మళ్ళీ వచ్చేలానే ఉంది. ఇది నెక్స్ట్ విక్రమ్ కుమార్ కాంబో. సో మళ్ళీ ట్రాక్లోకి వచ్చేయాలని కోరుకుందాం. ఈ బ్యాంగర్ అయితే హైప్ని, ఎక్స్పెక్టేషన్స్ని పెంచింది. సినిమా కూడా అదే రేంజ్లో ఉంటే 100 కోట్లు కేక్ వాక్. మరి మీకు బ్యాంగర్ ఎలా అనిపించింది? ఈసారి ఇట్టు కొడతాడా? తర్వాత మన దగ్గర కూలీ సినిమాకి ఏ లెవెల్ హైప్ బజ్ ఉందో తెలుసు కదా. ఆ ఫస్ట్ స్మాల్ గ్లిమ్స్కే తమిళ సాంబార్ గాళ్ళ కంటే మనోళ్ళు ఎక్కువ వైబ్ అవుతున్నారు. అయితే ఆ కాంబో అండ్ క్యాస్ట్ క్రేజ్కి మనోళ్ళు సినిమాని 43 కోట్లకు కొంటున్నారు. తెలుగు స్టేట్స్ బిజినెస్ 43 crore అవుతుంది. ఇంకా టీజర్ కూడా రాలే, అయినా కూడా వన్ ఆఫ్ ది టాప్గా జరుగుతుంది బిజినెస్ ఇక్కడ. హిట్ టాక్ పడితే డబుల్ కొట్టుది పక్కా. కమింగ్ టు క్లాష్, ప్రస్తుతం ఓజీ వర్సెస్ అఖండ 2 క్లాష్ అవుతున్నాయని చెప్పి హాట్ టాపిక్ నడుస్తుంది. బట్ దానికి ఛాన్స్ అయితే లేదు. రెండు ఒకే రోజు అస్సలు రావు. చాలా ఎఫెక్ట్ జరుగుద్ది, ముఖ్యంగా నైజాంలో. ఓజీని భారీ రేట్కి కొంటున్నారు కదా, సో 80% థియేటర్స్ ఓజీకి వెళ్ళిపోతాయి. కాబట్టి అఖండ 2 అయినా లేదా ఓజీనైనా తప్పిస్తారు ఆ డేట్ నుండి. అఖండ 2 ఎలాగో విఎఫ్ఎక్స్ వరకు పెండింగ్ ఉందన్నారు. మరి కంప్లీట్ చేసుకుని వస్తారా? అండ్ నెక్స్ట్ మంత్ వీరమల్లు ఉంటే సెప్టెంబర్లో ఓజీ రాకపోవచ్చు. చూద్దాం ఏం చేస్తారో. తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా రావాలి మనకు తెలుసు, అది షెల్వ్ అయిపోయింది. అట్లీ ప్రాజెక్ట్ లేట్ అవడం వల్ల డేట్ సెట్ కావట్లే. ఆ కాంబోని ఎన్టీఆర్తో చేస్తున్నారు. తారకన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. కుమారస్వామి రెఫరెన్స్తో రాబోతున్న కథ అవ్వడంతో ఆల్రెడీ ఫ్యాన్స్ ఎడిట్స్ కూడా స్టార్ట్ చేశారు. అల్ట్రా గ్రాండ్ స్కేల్లో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని విధంగా ఉండబోతుంది అన్నాడు మన వంశన్న. ఆయన ఎలివేషన్స్ బాగానే ఇస్తాడులే యాజ్ యూజువల్గా. సో తారకన్న కుమారస్వామి రోల్ సెట్ అవుతాడంటారా? మీ థాట్స్ ఏంటి? కమింగ్ టు రిలీజెస్, ఎల్లుండి అదే 14th పవర్ స్టార్ క్లాసిక్ మూవీ తొలి ప్రేమని మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. ఇది సెకండ్ టైం రిలీజ్ అవ్వడం పవన్ అన్న ఫ్యాన్స్కి చాలామంది ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ నార్మల్ ఆడియన్స్కి కూడా. మరి రీసెంట్ వర్షన్ థర్డ్ టైం రిలీజ్ అయిన 2 crore ప్లస్ కొట్టింది. మరి తొలి ప్రేమ ఏ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. మురారి, కలేజ్ అండ్ గబ్బర్ సింగ్ రికార్డ్స్ని కొట్టుద్దా? అండ్ కింగ్ నాగ్సార్ బర్త్డే స్పెషల్గా మాస్ రగడాని రిలీజ్ చేయబోతున్నారు. అండర్ రేటెడ్ మాస్ సినిమా అది. చాలామంది తర్వాత లేపారు. క్రేజీ ట్విస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్. నాగమామ ఎనర్జెటిక్ ప్రెజెన్స్ మస్తు ఉంటుంది. మీరేమంటారు? నెక్స్ట్ కుబేరా మూవీకి డీసెంట్ హైప్ క్రియేట్ అవుతుంది మన తెలుగులో కూడా. బడ్జెట్ 100 కోట్లకు పైగా అయిందంట. అయితే తమిళనాడులో కుబేరా మూవీ బిజినెస్ 20 కోట్లు అవుతుంది. ఇది కెరీర్ బెస్ట్ ధనుష్కి. సో సినిమా హిట్ అవ్వాలంటే 20 కోట్ల షేర్ అండ్ 38 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాలి. మనోళ్ళకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది ప్రాజెక్ట్ పైన. సో ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్కి కొనేలా ఉన్నారు. కమింగ్ టు అనదర్ క్రేజీ కాంబో, అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్. ఈ కాంబో టాక్స్లో ఉంది. బట్ ఇప్పుడు ఇద్దరు 2 ప్రాజెక్ట్స్తో ఉన్నారు కాబట్టి మేబీ తర్వాత సెట్ అవ్వచ్చు. బాగా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఒక లైన్ ప్రశాంత్ నీల్ గారు వినిపించారని, అది బన్నీ నాకు నచ్చిందని టాక్. మరి కన్ఫర్మ్ అవుద్దా చూడాలి. ఓకే అయిన ప్రాజెక్ట్స్ ఎన్నో క్యాన్సిల్ అవుతున్నాయి కదా అఫీషియల్ ఇన్ఫో వచ్చాక కూడా. సో చూద్దాం. సెట్ అయితే మాత్రం మాస్ ఫీస్ట్ అవుద్ది. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు వెయిట్ చేస్తున్న అప్డేట్స్ మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.